ఇక బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన ఆర్డినెన్స్ పై గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కీలక సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ ఏ సుదర్శన్ రెడ్డితో పాటు మరికొందరితో రాజ్భవన్ లో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆర్డినెన్స్ కు సంబంధించి కొన్ని కీలక ప్రశ్నలు, సందేహాలను గవర్నర్ లేవనెత్తినట్లు తెలుస్తోంది. ఈ ఆర్డినెన్స్ ను జారీ చేసే అధికార పరిధి రాష్ట్ర స్థాయిలో ఉందా, న్యాయపరంగా ఇది నిలుస్తుందా అని ప్రశ్నించినట్లు సమాచారం. అయితే గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి బీసీలకు రిజర్వేషన్లు అమలు చేసే అధికారం రాజ్యాంగం రాష్ట్ర ప్రభుత్వాలు కల్పించిందని, రాజ్యాంగం ప్రకారమే ఈ ఆర్డినెన్స్ ఉందని అడ్వకేట్ జనరల్ ఈ సందర్భంగా గవర్నర్ కు వివరించినట్లు సమాచారం. అయితే సుప్రీంకోర్టు నిర్దేశించినట్లుగా మొత్తం రిజర్వేషన్లు 50% మించకూడదు కదా అని గవర్నర్ ప్రశ్నించినట్లు సమాచారం. దీంతో తెలంగాణ పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 285A కు మాత్రమే సవరణ తెస్తూ ఆర్డినెన్స్ తేవాలని ప్రభుత్వం భావించిందని, ఈ ఆర్డినెన్స్ లో ఎవరెవరికి ఎంతెంత శాతం రిజర్వేషన్ ఇవ్వాలన్న ప్రస్తావన లేదని ఏజీ చెప్పినట్టు తెలుస్తోంది.